మనకి కట్ ఆఫ్ వదులుతారు కదా. సో దాంట్లో మనకి వేరేదే ఓబీసీ కట్ ఆఫ్ 40 కానీ 40+ వారు చూసుకున్నట్టయితే యువర్ ఒక 250 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో ఈ విధంగా ఉండిద్ది అయితే ఇప్పుడు దాకా ఎవరు అనుకోలేదు. సో ఇక్కడ మనకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది మనకి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ అది ఎలా ఉంటుందంటే హారిజాంటల్ రిజర్వేషన్ తీస్తున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏం లేదు, మన యొక్క సీసీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సీసీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉంటుంది కదా. సో అది రిజర్వేషన్ వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది అయితే ఇప్పుడు దాకా ఎవరు అనుకోలేదు. సో ఇప్పుడు దాకా అందరూ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉండిద్ది, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉండిద్ది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది మనకి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ అది ఎలా ఉంటుందంటే హారిజాంటల్ రిజర్వేషన్ తీస్తున్నారు వీళ్ళు, వర్టికల్ రిజర్వేషన్ కాకుండా. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మన యొక్క యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు హారిజాంటల్ రిజర్వేషన్ అని. సో మనం కూడా అదే చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ లో మనకి మెన్షన్ చేశారు హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి హారిజాంటల్ రిజర్వేషన్ అని ఇచ్చారు. సో అసలు మనకి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది అనేది అయితే మనం ఈ వీడియోలో చూసుకుందాం. సీసీఐ క్యాండిడేట్స్ ని ఏ విధంగా కట్ ఆఫ్ తీస్తారు, వీళ్ళ యొక్క క్యాస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించి అయితే మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. సో మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదు, మీరు మళ్ళీ కామెంట్లో అయితే కింద అడుగుతూ ఉంటారు. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే కన్ఫ్యూషన్గా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏందో డిఫరెన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా. సో ఇదైతే మనకి ఇక్కడ బోత్ ఇచ్చారు చూడండి, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏం లేదు, మన యొక్క సీసీఐ క్యాండిడేట్స్ మొత్తంలో ఓబీసీ వాళ్ళకి ఎంత పర్సెంట్, ఎస్సీ వాళ్ళకి ఎంత పర్సెంట్, ఎస్టీ వాళ్ళకి ఎంత పర్సెంట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత పర్సెంట్ అనేది, యుఆర్కి ఎంత పర్సెంట్ అనేది విడివిడిగా ఎవరికి వాళ్ళు సపరేట్గా పోస్టులను డివైడ్ చేస్తే దాన్ని మనం వర్టికల్ రిజర్వేషన్ అని అంటాము. కానీ ఇప్పుడు మనం వీళ్ళకి నోటిఫికేషన్లో వీళ్ళు మనకు మెన్షన్ చేసింది ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్. సో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే మన సీసీఐలో ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ విధంగా అందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ కలిపి మనం సీసీఐగా తీసుకుంటాం కదా. సో సీసీఏలో ఈ క్యాస్ట్లన్నీ కలుపుకొని వీళ్ళు వర్టికల్ రిజర్వేషన్ అంటారు అనమాట. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు మన చెన్నై జోన్కి వచ్చేసరికి 540 పోస్టులు ఉన్నాయి. ఇది 2024 నోటిఫికేషన్లో. సో దాంట్లో చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన విధంగా వర్టికల్ అయ్యి చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 145 రావాలి, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 40 రావాలి, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 81 రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 54 రావాలి, యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 218 రావాలి. ఏది వర్టికల్గా అయితే చూసుకుంటే. కానీ ఇప్పుడు ఇక్కడ మన కట్ ఆఫ్ ఆ విధంగా అయితే ఉండదు. హారిజాంటల్ వచ్చేసరికి సీసీఐ క్యాండిడేట్స్ మొత్తం అందరినీ కలిపి 20% అంటే ఈ 540 మందిని డీవీకి అయితే పిలవడం జరుగుతుంది. ఏంది, మనకి మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఫస్ట్ ఉంటారో, ఫస్ట్ ఉన్న మెరిట్ లిస్ట్లో మనకి ఎవరైతే ఫస్ట్ ఉన్న 540 మందిని వీళ్ళైతే డీవీకి అయితే పిలవడం జరుగుతుంది. సో వీళ్ళల్లో లీస్ట్ కట్ ఆఫ్, ఇప్పుడు ఓబీసీ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్లో అందరికన్నా లీస్ట్ కట్ ఆఫ్ ఈ 540 మందిలో. సో ఇప్పుడు అది మీకు ఎలా చెప్పాలంటే, నేను సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తాను, ఒక్క నిమిషం. సో మీకు చెప్పిన విధంగా ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్లో ఓబీసీ చెప్పాను కదా 20%, ఈ పర్సంటేజ్ పరంగా మనకి ఈ 540 పోస్టుల్లో మనకి రావాల్సిన పోస్టులు అనమాట, ఈ క్యాస్ట్ వైజ్గా. కానీ ఇక్కడ మనకు అలా ఉండదు. సో మనల్ని మొత్తం టోటల్గా మనల్ని 540 మందిని ఎవరైతే టాప్ మెరిట్ లిస్ట్లో ఉంటారో సో వాళ్ళని అయితే పిలవడం జరుగుతుంది. ఈ టాప్ మెరిట్ లిస్ట్లో ఉన్న 500 క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళు ఒక 200 చేంజ్ ప్లస్ ఉంటారు, అదేవిధంగా ఎస్సీ వాళ్ళు ఒక 50+ అని కానీ, ఎస్టీ వాళ్ళు
ఒక 100+ అని కానీ, యుఆర్ వచ్చేసరికి ఒక 200+ అని. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా పిలిచిన వాటిలో ఓబీసీలో ఎవరైతే లీస్ట్ ఉంటారో, అంటే ఈ 200 నెంబర్స్లో ఎవరైతే లీస్ట్ ఉంటారో, ఇప్పుడు టాప్లో ఉండే వాళ్ళు హై స్కోర్లో ఉంటారు. వాళ్ళు 70+ ఉండొచ్చు, లేదంటే 80+ ఉండొచ్చు, లేదంటే 60+ ఉండొచ్చు. ఈ విధంగా అయితే ఉండొచ్చు. కానీ ఈ 200లో లీస్ట్ ఉంటారు చూసారా, ఒక 40 అని కానీ, 42 అని కానీ, 45 అని కానీ, ఈ విధంగా లీస్ట్ ఉంటారు కదా. సో వీళ్ళదే మనకి కట్ ఆఫ్ అవుతుంది. మనకి కట్ ఆఫ్ వదులుతారు కదా. సో దాంట్లో మనకి వీళ్ళదే ఓబీసీ కట్ ఆఫ్ 40 కానీ, 40+, 42. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో అదే విధంగా మనకి యువర్ చూసుకున్నట్టయితే యువర్ ఒక 200 చేంజ్ ఉన్నారనుకో, వాళ్ళల్లో హైయెస్ట్ ఉండేవాళ్ళు 70+ ఉండేవాళ్ళు ఉంటారు, 80+ ఉండేవాళ్ళు ఉంటారు, 90+ ఉండేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఉంటారు. కానీ వాళ్ళలో లీస్ట్ వచ్చింది, యువర్లో లీస్ట్ మనకి ఒక 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. సో మనం వాళ్ళని 50 మార్క్స్ లేదా 51, 52 ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇదే వాళ్ళకి లాస్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అయితే అవుతుందన్నమాట. ఫైనల్ కట్ ఆఫ్ అనేది అవుతుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో లీస్ట్, వాళ్ళలో లాస్ట్ ఎవరైతే ఉంటారో సో అది అవుతుంది. అంతేగాని ఇక్కడ మనకి వర్టికల్ పరంగా అయితే లేదు. హారిజాంటల్ లాగే వీళ్ళు తెస్తున్నారు. హారిజాంటల్లో కూడా మీకు చెప్పాను కదా, 540 నెంబర్స్ని తీసుకొని దాంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాంట్లో లీస్ట్ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్నే వీళ్ళు ఫైనల్ కట్ ఆఫ్గా తీసుకుంటారు. ఏది మనం DV1కి పిలిచినప్పుడు. సో నెక్స్ట్ DV2 తీసినప్పుడు అప్పుడు పిలిచిన వాళ్ళలో అప్పుడు లీస్ట్ ఉన్న క్యాండిడేట్ కట్ ఆఫ్ అప్పుడు తీసుకుంటారు. సో ఆ విధంగా అయితే మనకి కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చేసరికి కట్ ఆఫ్ యొక్క డీటెయిల్స్. సో ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నోటిఫికేషన్లో ఉన్నదే. ఎందుకు చాలామంది ఒక అన్న ఉన్నాడు. సో అన్న యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను, అన్న పెట్టిన దానికి చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారంట. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా చూడండి, మీకు అక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి పాయింట్ నెంబర్ 9.0 ఏంది 9.0 కాడ వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ మెన్షన్ చేశారు. ఎందుకు యూట్యూబర్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి అబ్బా. ఎందుకంటే వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మీతో షేర్ చేసుకోవాలి, మీకు తెలియజేయాలని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు కదా. సో మనకైతే ఏం లేదు. సో అన్న అయితే ఆ విధంగా చెప్తుంటే విన్నాను. సో ఇదైతే నిజమే, వర్టికల్ రిజర్వేషన్ అయితే ఉంది, హారిజాంటల్ రిజర్వేషన్ అయితే లేదు. సో టాప్ ఎవరైతే 540 నెంబర్స్ ఉంటారో ఆ 540 నెంబర్స్లో ఏ క్యాస్ట్ వాళ్ళు లీస్ట్ మార్క్స్ ఉంటాయో అదే మనకి కట్ ఆఫ్ అయితే అవుతుంది. సో ఇదే మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో నేను మళ్ళీ వీడియో చేస్తాను.